నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జీడీఏ ఉద్యోగిపై దాడి. జీడీఏ ఉద్యోగి దాడి ఘటనపై ఉద్యోగుల నిరసన. వివిడి న్యూస్ టీవీ చొరవతో దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు. దాడి చేసిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఉద్యోగులపై దాడి చేస్తే జరిగే పరిణామాల హెచ్చరిక బోర్డులను దాచేస్తున్న ప్రభుత్వ ఆఫీసులో. ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే నిబంధనలను ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు వాటిని ప్రజలకు కనిపించే విధంగా పెట్టకుండా ఇక్కడ ఈ ప్లేస్లో అతికించడం జరిగింది. ఇది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఏ పేషెంట్కి కానీ ఏ మనిషికి కానీ ఎవరికి ఇక్కడ నిబంధనలు కనిపించవు. ఇక్కడ ఏదో ఒక మూలన దాచే విధంగా ఇక్కడ నిబంధనలు అతికించడం జరిగింది. ఈ నిబంధనలు అందరికీ కనిపించే విధంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో పలు చోట్ల ఇలాంటి బోర్డులు పెడితే ఇక్కడికి వచ్చే వారికి భయం ఉంటుంది. వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు అమలవుతాయి, ఎలాంటి సెక్షన్లు అమలవుతాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కొద్ది భయంతో ఇక్కడ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా మర్యాదగా ఉంటారని ఈ నిబంధనలను పెట్టడం జరిగింది. ఇప్పటికైనా నంద్యాల జీజీహెచ్లో వైద్య విధులు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేస్తే ఎలాంటి చట్టాలు అమలవుతాయనే నిబంధనలని అన్ని చోట్ల పెట్టవలసిందిగా వివిడి న్యూస్ నుంచి కోరడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నము నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద కొందరు పేషెంట్ తాలూకు బంధువులు దాడి చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది హాస్పిటల్లో మనము అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? నా పేరు మధు పూజిత. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను జీడీఏగా. మా తోటి ఉద్యోగి అయిన హరికృష్ణ అన్న మీద సైడ్ జరగండి అన్న దానికోసము ఆయన మీద చేయి చేసుకున్నారు. మేము పేషెంట్ కోసం పని చేస్తున్నాం ఇక్కడ. అటువంటిది మా మీదనే ఇట్లా జరిగితే మేము ఇంకెందుకు ఉండేది? మీకోసమే కదా మేమున్నా. అట్లాంటి మీరే మమ్మల్ని ఇట్లా చేస్తే మేము ఎవరి కోసం పని చేయాలండి? ఈ పొద్దు మగ పిల్లోనికి అయింది, రేపు పొద్దున మాకు జరగదని గ్యారంటీ ఏముంది? మాకు హాస్పిటల్లో పని చేస్తున్న మాకి రక్షణ లేనప్పుడు మేము ఎందుకు పని చేయాలి? రక్షణ లేని చోట మేము పని చేయలేము. మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మేము 4th క్లాస్ ఎంప్లాయీస్గా జీజీహెచ్ నంద్యాలలో గత సంవత్సరం 2 సంవత్సరాలుగా మేము పనిచేయడం జరుగుతుంది. ఇలాగా ఇటువంటి దుశ్చర్య జరగడం అనేది ఇది మొదటిసారి అయితే కాదు. ఇక్కడ మా తోటి ఉద్యోగైన హరికృష్ణ అనే వ్యక్తిని ఒక ముగ్గురు దుండగులు కలిసి వాళ్ళు వచ్చి కొట్టడం జరిగింది. దేని వలన కొట్టారు అనే ప్రశ్న ఇక్కడికి వచ్చినప్పుడు అతను అత్యవసర సేవలో క్యాజువాలిటీ దగ్గర పనిచేస్తున్నప్పుడు అడ్డుగా నిలబడిన వాళ్ళని జరగమని చెప్పిన ఒక చిన్న కారణానికి మేము జరగమని గట్టిగా అట్లనే అడ్డం నిలబడ్డాము. మన హరికృష్ణ అనే వ్యక్తి జరగండి అని కొంచెం మందలించగా వాళ్ళు తిరిగి
అతని మీద చేయి చేసుకొని దుర్భాషలాడి ఈ రకంగా కొట్టడం అనేది చాలా అమానవిషమైన పని అని నేను ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ హాస్పిటల్లోనే రక్షణ లేకుండా పోయింది. ఈ రకంగా చేయి చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన పని. ఇక్కడ మనకు చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అమలుపరిచి తగిన చర్య తీసుకొని ఇక్కడ ఇంకొకసారి ఇటువంటి ఘటన మళ్ళీ తిరిగి జరగకుండా ప్రభుత్వం వారు చర్య తీసుకుంటారని నేను మనవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు హరికృష్ణ. నేను నంద్యాల జీజీహెచ్ హాస్పిటల్లో జీడీఏగా పనిచేస్తున్నాను. నంద్యాల జీజీహెచ్ హాస్పిటల్లో జీడీఏగా పనిచేస్తున్నాను. నేను డ్యూటీ ఎక్కినాక మేడం దగ్గరికి వెళ్ళి వస్తుండగా మెట్లు దిగి పేషెంట్ అటెండర్లు అందరూ 4 అడ్డంగా నిలబడినారు. అన్న జరగండి, ప్లీజ్ జరగండి అన్న 3 సార్లు అని చెప్పిన. 3 సార్లు చెప్పినా కూడా వాళ్ళు జరగలేదు. నువ్వు అటు సైడ్ నుంచి వెళ్ళు, నీకేం పనిడా అని దుబారుగా మాట్లాడినా హాస్పిటల్కి వచ్చినాక మీరు దుబారుగా మాట్లాడడం సబబు కాదు, మీరు జరగండి. ఇక్కడ పేషెంట్ వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నారు, వాళ్ళకి రక్తాలు కారిపోతున్నాయి, జరగండి అన్నా కూడా మీరు వాళ్ళు కావాలని గొడవ పెట్టుకోనికి వచ్చిన విధంగా వాళ్ళు మీదికి వచ్చి ఎట్టంటే అట్ట మాట అన్నారు. బయటికి రా చూసుకుందాం, తర్వాత నీ కథ చెప్తాము, అది ఇదని మాట అన్నారు. వాళ్ళు ఎవరు? పేషెంట్ అటెండర్, ఏం పేరు? నర్సమ్మ. పేషెంట్ వాళ్ళ అటెండర్లు అంట సార్. వాళ్ళ మనవడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, మొత్తం 3 ఫుల్ తాగి వచ్చినారు సార్. తాగి వచ్చి ఎట్టంటే అట్ట మాట అన్నారు. వాళ్ళ నందమున్నారంట సార్ వాళ్ళది. మమ్మల్ని మా హెడ్ నర్స్ వాళ్ళు, మా సిస్టర్స్ అందరూ సైడ్కి తీసుకుపోయినా వాళ్ళు ఎట్టంటే దుర్భాషలాడి నా మీదికి వచ్చి కొట్టినారు సార్ నన్ను. ఇద్దండి సార్, ఇవన్నీ మరకలు, చెప్పు బూట్లతో, అద్దాలతో సహా అద్దాలు కూడా ఇరగొట్టినారు. ఒక డ్యూటీ చేసే జీడీఏని మేము పనులు ఆపేస్తే హాస్పిటల్లో ఏ పనులు జరగవు. మాకే ఇప్పుడు నాకు జరిగింది, రేపు పొద్దున వేరే వాళ్ళకి జరుగుతుంది. ప్రతి ఒక్క సిబ్బందికి ఇటనే హాస్పిటల్లో రక్షణ లేదా మాకు? ఎంతమంది దాడి చేసినారు? మొత్తం 3 సార్. అవును, అందరు ఆడవాళ్ళు అడ్డం వచ్చినా కూడా తోసుకుంటూ వచ్చి చేసినారు. నేను వాళ్ళకి ఆడ దెబ్బలు తగులుతాయని వాళ్ళ సైడ్ జరిపినా కూడా వాళ్ళు కొట్టడం ఆపడం లేదు సార్.